హలో ఫ్రెండ్స్, మెడలో కపాలమాల, రక్తం కారుతున్న ఎర్రటి నాలుక, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో రాక్షసుడి తల, చూడగానే భయం కలిగించే రూపం కాళికాదేవి ఉగ్ర స్వరూపం. ఆమె కాళ్ళ కింద ఈశ్వరుడు ఉన్న దృశ్యం మనం చూసే ఉంటాం. ఈశ్వరుడు కంటే కూడా ఎంతో శక్తివంతమైనది కాళికాదేవి. ఆమె రూపం చూడగానే ఆ శక్తి మనకు అర్థమవుతుంది. కోపంలో ఉన్న కాళికాదేవిని శాంతింపజేయగల శక్తి శివుడికి మాత్రమే ఉంది. ఆయన తప్పించి మరెవరూ ఆమె కోపాన్ని కూడా ఆపలేరు. ఎంత ఉగ్రరూపం ఉన్నప్పటికీ కాళికాదేవి భక్తులపై అపారమైన ప్రేమను కురిపిస్తుంది. ఇంత శక్తివంతమైన కాళికాదేవి జన్మ వృత్తాంతం ఏంటి, ఆమె రూపం ఎందుకు ఈ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళికాదేవి చెడు మీద మంచి విజయం సాధించిన దేవతగా ప్రఖ్యాతి చెందారు. చెడును నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరించడం కాళికాదేవి పాత్రల్లో ముఖ్యమైన అంశం. కాళికాదేవి శక్తి మరియు సృజనాత్మకతకు మారుపేరు. ఆమె రూపం, శక్తి మరియు ఆగ్రహం ఆల్ కంబైన్ టు పనిష్ ద వికెడ్ అండ్ ప్రొటెక్ట్ ద వర్చస్. దుష్టులను శిక్షించడం మరియు సత్పురుషులను రక్షించడం కాళికాదేవి యొక్క ముఖ్యమైన పాత్ర. పురాణ కథల ప్రకారం ధర్మాన్ని స్థాపించేందుకు మరియు పాపాత్ములను శిక్షించేందుకు కాళికాదేవి ఆవిర్భవించారు. మహాకాళి గురించి పౌరాణిక సాహిత్యంలో ఎన్నో ఆసక్తికర కథలు ఉన్నాయి. కొన్ని కథలు ఆమె శక్తి గురించి వివరించగా, మరికొన్ని కథలు ఆమెకు భక్తుల పట్ల ఉన్న ప్రేమను చాటి చెప్పాయి. అయితే ఇప్పుడు మనం కాళికాదేవి జన్మ వృత్తాంతం గురించి ఉన్న ఒక కథని తెలుసుకుందాం. పూర్వం దారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొందుతాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఫలితంగా అతనికి కేవలం ఒక్క స్త్రీ చేతుల మాత్రమే చావు లభిస్తుంది. అత్యంత సున్నితంగా సుకుమారంగా ఉండే స్త్రీలు తనను చంపేందుకు అవకాశమే లేదని ఆ రాక్షసుడు విర్రవీగుతూ ఉంటాడు. అతను రాక్షసుడు కాబట్టి అతని అసుర ప్రవృత్తితో బ్రహ్మ నుంచి వరం లభించిన తరువాత అతని అహంకారం ఎంతగానో పెరిగిపోయింది. ఎన్నో దారుణాలు చేయడం మొదలుపెట్టాడు. ఎంతో మంది ఋషులను, బ్రాహ్మణులను, మహర్షులను కూడా అతను హింసించడం స్టార్ట్ చేశాడు. ఒకానొక సందర్భంలో స్వర్గాన్ని కూడా జయించడానికి ఆ రాక్షసుడు సిద్ధపడ్డాడు. దానికి ఫలితంగా దేవతలందరూ కలిసి అతని మీద యుద్ధాన్ని కూడా ప్రకటించారు. కానీ ఫలితం లేదు. వాళ్ళందరూ అతని చేతిలో ఓడిపోయారు. ఇక చేసేదేమీ లేక అందరూ బ్రహ్మను ఆశ్రయిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు కేవలం ఒక్క మహిళ మాత్రమే ఈ దారక రాక్షసుని చంపగలదు అని దేవతలందరికీ చెప్పి ఈశ్వరుని ఆశ్రయించమని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరూ ఆయనను ఆ రాక్షసుడి బారి నుంచి తమను రక్షించమని వేడుకుంటారు. లోకరక్షణ కోసం ఆ పరమేశ్వరుడు తన సతి అయిన పార్వతీదేవి వైపు చూస్తాడు. దేవతలందరూ జగన్మాత పార్వతీదేవిని ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి అని వేడుకుంటారు. దాంతో పార్వతీదేవి చెల్లించిపోతుంది. కేవలం పార్వతీదేవి మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలదు అని శివుడు పలకగానే వెంటనే పార్వతీదేవి నవ్వుతూ తన శరీరంలో ఉన్న ఒక అంశాన్ని పరమేశ్వరుడిలో ఏకం చేసింది. పార్వతీదేవి శరీరం నుండి వచ్చిన అంశ పరమేశ్వరుడితో ఏకమై కాళికాదేవి జన్మిస్తుంది. అదే సమయంలో ఈశ్వరుడు తన త్రినేత్రాన్ని తెరుస్తాడు. దాంతో నల్లటి రూపం కలిగిన కాళికాదేవి చూడడానికి అత్యంత భయానకంగా కనిపిస్తూ ఉంటుంది. కాళికాదేవి రూపాన్ని చూసిన రాక్షసులతో పాటు దేవతలు కూడా అక్కడి నుంచి పారిపోవడం మొదలు పెడతారు. ఆమె రూపం ఎంత భయంకరంగా ఉంది అంటే ఆమె ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. ఇక కాళికాదేవి తనకు అప్పగించిన పనిని మొదలుపెట్టడం స్టార్ట్ చేసింది. ఒక్కో రాక్షసుని తన పాదాలతో నలిపేస్తూ తన చేతిగోర్లతో చీల్చి చెండాడుతూ ముందుకు సాగింది. ఇలా కాళికాదేవి ఎంతో మంది రాక్షసుల్ని సంహరిస్తూ ముందుకు సాగింది. ఇదొక స్టోరీ అయితే ఇలాంటిది ఇంకొక స్టోరీ కూడా ఉంది. అది దుర్గాదేవి దశమహావిద్యలలో ఒకటి ఈ కాళికా స్వరూపం అని కూడా చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ఎవరైతే రాక్షస స్వభావాన్ని కలిగి దయాదాక్షిణ్యాలు మర్చిపోతారో అటువంటి వారిని సంహరించడానికి కాళికా రూపంలో దుర్గాదేవి జన్మించిందట. చెడు మీద మంచి చేసే యుద్ధమే కాళికా రూపం. మంచి వాళ్లకు శుభ ఫలితాలను, చెడ్డ వాళ్లకు దుష్ఫలితాలను అందిస్తుంది. కాళికాదేవిను మృత్యుదేవత అని కూడా పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తులు చూసి కలిపురుషుడు కూడా భయపడుతూ ఉంటాడు. అంటే అర్థం చేసుకోండి, సమస్త విశ్వంలో ఉన్న శక్తులన్నీ కలిసి కూడా ఆమెను శాంతింపజేయడం కష్టం. రాక్షసులందరికంటే కూడా అత్యంత బలాన్ని కలిగిన రాక్షసులకే రాక్షసుడు రక్తబీజుడు. అతనిని చంపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. రక్తబీజుడు అంటే రక్తం నుంచి సృష్టించబడినవాడు. ఈ రాక్షసుడు ఎంతో కఠోరమైన తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి శివుడి నుంచి ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. ఈ రక్తబీజుని గాయపరిచిన వెంటనే అతని రక్తం నుండి మరొక రక్తబీజువు పుట్టుకొని వస్తుంది. దాంతో తనకెదురులేదు అనుకుని ఆ రాక్షసుని అహంకారం మరింత పెరిగిపోయింది. గర్వంతో విర్రవీగిన రాక్షసుడు దేవతలను కూడా పీడించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ అతనితో ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ అతని రక్తం పడిన చోటు నుండి మరొక రక్తబీజువు పుట్టడం మొదలుపెట్టింది.
ఇలా అతనికి మరణం లేకుండా పోయింది. రక్తబీజుణ్ణి ఓడించేందుకు దేవతలకు ఎలాంటి మార్గం కనబడడం లేదు. అదే సమయంలో దేవతలందరూ కలిసి జగజ్జనని దుర్గామాత దగ్గరికి వెళ్తారు. రక్తబీజుణ్ణి సంహరించమని అడుగుతారు. దేవతల బాధలను చూసిన దేవి వెంటనే కాళికా అవతారాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించింది. ఆ రాక్షసుణ్ణి కాళికాదేవి సంహరించిన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. రాక్షసుడితో కాళికాదేవి భీకర పోరాటం మొదలైంది. కాళికాదేవి చేసిన దాడికి రాక్షసుడి నుంచి నెత్తురు కారడం మొదలైంది. దాంతో కాళికాదేవి తన నాలికను పొడుగ్గా చాచి అతని రక్తాన్ని కింద పడకుండా తన నాలిక మీదకు తీసుకుంది. దాంతో రక్తబీజుడి రక్తం నేలపై చిందకుండా అతడు మళ్లీ జీవం పోసుకోకుండా పూర్తిగా అతన్ని సంహరిస్తుంది. ఈ విధంగా కాళికాదేవి రక్తబీజుడిని తెలివిగా చంపేసింది. రక్తబీజుడిని చంపిన తరువాత కాళికాదేవి ఉగ్ర స్వరూపం ధరించింది. ఆమెను శాంతింపజేయడం ఎవ్వరి సాధ్యం కాలేదు. ఆ రూపం కారణంగా ముల్లోకాలు అదిరిపడ్డాయి. ఆమెకు భయపడి సమస్త జీవకోటి అల్లకల్లోలంగా మారిపోయింది. వెంటనే దేవతలందరూ భయపడి ఈశ్వరా ఈశ్వరా అంటూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి తనను ప్రార్థించడం మొదలుపెట్టారు. చివరికి ఈశ్వరుడు కూడా కాళికాదేవిని శాంతింపజేయలేకపోయాడు. కాళికాదేవి రూపాన్ని మీరు చూసే ఉంటారు. ఒక కాలు శివుడి మీద పెట్టి ఉన్న రూపాన్ని గమనించినట్లయితే కాళికాదేవి నల్లటి నలుపు రంగులో ఉంటుంది. దేవతలందరికంటే ఎంతో విచిత్రంగా రూపం కాళికాదేవిది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో రాక్షసుడి తలను పట్టుకొని ఉంటుంది. కాళికాదేవి స్వరూపం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. ఆ రాక్షసుడు మరెవరో కాదు, రక్తబీజుడు. రక్తబీజుడి రక్తం దుష్ప్రభావం చూపడంతో కాళి కరాల నృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కొక్క అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది. కాళిని శాంతింపజేయడానికి యుద్ధభూమికి వచ్చిన శివుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించి ఆవేశాన్ని చల్లార్చడానికి చూస్తాడు. కానీ కాళి మాత్రం రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తుంది. ఆమె కొప్పుముడి తొలగి కేశరాశిగా మారుతుంది. ఆమె కేశాల నుంచి వెలువడే గాలి దేవతలను దూరంగా విసిరిపడేస్తుంది. అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు ఎప్పటికీ కాళి శాంతింపజేయకపోవడంతో చివరికి ఆమె పాదాల దగ్గరకు చేరుతాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన కాళి తన పాదాల దగ్గర ఉన్నది భర్త పరమేశ్వరుడని తెలుసుకొని కొద్దిసేపటికే శాంతిస్తుంది. అలా శివుడు పాదాల చెంతకు చేరితే కానీ అమ్మవారు ఉగ్రరూపం చల్లారలేదు. తన కాళ్ల కిందికి వచ్చిన భర్తను చూసిన కాళికాదేవి ఒక్కసారిగా శాంతించింది. ఈ విధంగా శివుడు దేవతలకు సహాయం చేస్తూనే కాళికాదేవి కోపాన్ని కూడా తగ్గించాడు. కాళికాదేవి రూపం చూసుకున్నట్లయితే 50 కపాలాల దండ ధరించి నాలుకను బయటపెట్టి ఎర్రని కళ్ళతో కోపంగా శరీరమంతా రక్తం నిండుకొని కనిపిస్తుంది. ఆమె ముఖంలో 3 పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఒకటి సూర్యుడు, మరొకటి చంద్రుడు, మూడోది అగ్నికి ప్రతిరూపం. కాళికాదేవి నుదుటి మీద చంద్రుడి రూపం కూడా మనకు కనిపిస్తుంది. చెదిరిన జుట్టుతో కాళికాదేవి రూపం ఎవరినైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. కాళికాదేవిని ఎక్కువగా బెంగాల్లో, అస్సాంలో పూజిస్తూ ఉంటారు. కాళికాదేవి సేవలో ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. కోల్కతాలోని కాళికాదేవి ఆలయం, ఉజ్జయిని మహాకాళి దేవి ఆలయం, కోల్కతాలోని కాళీ ఘాట్ వంటి దేవాలయాల్లో మన కాళికాదేవి మాత అనుగ్రహం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కాళికాదేవి జన్మ వృత్తాంతం. కాళికాదేవి పట్ల మీకెంత భక్తి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.